ఆధ్యాత్మిక గురువు ఆసారాం బాపు మహారాష్ట్రలో హోలీ సంబరాల కోసం లక్షల లీటర్ల నీటిని వినియోగించుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు రాష్ట్రం అంతా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొని ఉండగా ఇలాంటి వేడుకలు జరుపుకోవడాన్ని రాజకీయ సామాజిక వర్గాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఈ విమర్శలపై ఆగ్రహించిన ఆసారాం బాపు అనుయాయులు మీడియా సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. మహారాష్ట్రలో ఆధ్యాత్మిక గురువు ఆసారాం బాపు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముందస్తు హోలీ వేడుకలు వివాదాస్పదంగా మారుతున్నాయి. 4 దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా రాష్ట్రం మొత్తం తీవ్ర కరువుతో అల్లాడుతుంటే హోలీ వేడుకల పేరుతో ఆసారాం బాపు లక్షల లీటర్ల నీటిని వృధా చేస్తున్నారంటూ రాజకీయ సామాజిక వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఆదివారం నాగ్పూర్లో తాగునీటిని హోలీ సంబరాల కోసం వాడుకోవడంపై స్పందించిన నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆసారాంకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సోమవారం నవీ ముంబైలోని ఎయిరోలి మైదానంలోనూ హోలీ కోసం ఆసారాం బాపు పెద్ద మొత్తంలో నీటిని ఉపయోగించుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆసారాం బాపు నీటిని వృధా చేస్తున్నారనే ఆరోపణలపై ఆగ్రహించిన అనునాయులు వార్తా సేకరణ కోసం వెళ్లిన మీడియా సిబ్బందిపై దాడికి దిగి వారి సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు 3 అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. హోలీ వేడుకల పేరుతో ఆధ్యాత్మిక గురువు ఆసారాం బాపు నీటిని వృధా చేస్తున్నారనే అంశాన్ని ప్రతిపక్షాలు మహారాష్ట్ర శాసనసభలో లేవనెత్తాయి. తాగునీటిని దురుపయోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రతిపక్షాలు కోరాయి. एक घूंट पानी के लिए हमारी ग्रामीण की जनता तड़प रही है और जहां पानी का अपव्यय न हो इस तरह की जिम्मेदारी पूरे महाराष्ट्र के ऊपर है। किसी साधु संतों ने इसका भान नहीं रखा तो भी जनता ने उनका भान रखना चाहिए. హోలీ వేడుకల్లో నీటిని వృధా చేయకుండా ఆసారాం బాపు సహా ఇతర ప్రజలను నియంత్రించాలని కోరుతూ ఓ సామాజిక కార్యకర్త బాంబే హైకోర్టుకు లేఖ రాశారు. విష్ణు గావ్లీ అనే సామాజిక కార్యకర్త రాసిన లేఖపై స్పందించిన న్యాయస్థానం ఈ అంశంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయాలని సూచించింది.